యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో యోహాను సువార్తలో మనం చదువుకుందామండి. తొమ్మిదవ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందామండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఒక గుడ్డివాడును మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ గుడ్డివాడి యొక్క జీవితంలో స్వస్థత పొందుకున్నాడు. ఇతడు స్వస్థత పొందుకున్న దాన్ని బట్టి అక్కడున్న ప్రజలు నువ్వు ఎలా స్వస్థత పొందుకున్నావు, నువ్వు ఎలా ఈ యొక్క జీవితంలో నువ్వు ఒక గుడ్డివాడిగా కనబడుతున్నావే, నువ్వు పుట్టినది మొదలుకొని అని వారితో చెబుతున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి ఆ ప్రాంతంలో తన స్థితిని బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచినది చెబుతూ ఉన్నాడు. అక్కడ ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఈ యొక్క స్థితిని బట్టి ఇతడు తెరవబడిన దాన్ని బట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చూసుకుంటే మనోనేత్రములు కలిగిన వారు, నిజమైన అంధత్వముల జీవితంలో కలిగిన వారిని దేవుడు ఈ దినమున మనకు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు దేవుని వద్ద నుండి వచ్చినాడని నమ్ముతారు. ఎవరు నమ్ముతారు అంటే మనోనేత్రము కలిగిన వాడు తన జీవితంలో నమ్మగలుగుతాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది ఒక మాట. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమై స్వరూపయోగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షమగుటగా మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన పిలిచిన పిలుపు ఎట్టుదో, నిరీక్షణ ఎట్టుదో మనం గ్రహించాలి. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఏ దినము నుంచి పరిస్థితి తన జీవితం ఇలా మార్చబడిందో, ఒక గుడ్డివాడిగా తిరుగుతున్న పరిస్థితి, ఒక గుడ్డివాడిగా తన జీవితంలో నడిపించబడుతున్న పరిస్థితి. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక గుడ్డివాడు తన జీవితంలో స్వస్థత పొందుకున్నవాడు కనుక తన జీవితంలో ఏం చేశాడో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక నిజమైన అంధత్వం కలిగిన వాడు ఏ స్థితిలో నడిపించబడ్డాడో మనకి గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకటి, ఈ గుడ్డివాడు తన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. 2, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని క్రీస్తుని గురించి తెలుసుకున్నాడు. 3, తన జీవితంలో అతడు ఒక సేవకుడు, అతడు ఒక ప్రవక్త
ఆ ప్రవక్త అని గ్రహించినాడుగా ఉన్నవాడు ఈ యొక్క గుడ్డివాడు. అంటే ఇక్కడ అంటున్న మాట, మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహామైదైశ్వర్యం ఎట్టిదో గ్రహించాలి. ఇతను ఈ యొక్క సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నాడు, ఈ యొక్క గుడ్డివాడు. అయితే మన జీవితాల్లో అంధత్వమైన స్థితిలో ఉన్న స్థితి ఎలాంటిదంటే, దేవుడు చేసిన కార్యములను చూచి కూడా వాటి యందు విశ్వాసం ఉంచరు. దేవుడు కార్యాలు చేసినా కానీ ఆ కార్యాలందు మీరు నిరీక్షణ ఉంచలేరు. వీరి జీవితంలో క్రీస్తు దేవుని యొద్దనున్నాడు, వచ్చాడని నమ్మరు. వీరి యొక్క స్థితి ఎలాంటిదంటే, ఆయన పాపము చేశాడు, ఆయన తప్పుడు అభిప్రాయం కలిగిన వాడు, తప్పుడు అభిప్రాయాన్ని కలిగిన వాడిగా కనబడతాడని చెబుతూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క స్థితిని బట్టి మనల్ని పిలిచిన పిలుపు ఎలాంటిది, మనల్ని పిలుచుకున్న పిలుపు ఎలాంటిది, ప్రత్యేకమైన పిలుపుతో మనల్ని పిలుచుకున్నాడు. ఒక చీకటిలో నుంచి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడే. అయితే ఇక్కడ అంటున్నమాట, నీవు ఏ పిలుపును బట్టి పిలిచబడ్డావో ఆ పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో, ఆ పిలిచిన ఆయన యొక్క స్వాస్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో మనం గ్రహించాలి. ఈ యొక్క వ్యక్తి విశ్వాసం ఉంచాడు. ఈ యొక్క వ్యక్తి దేవుని వద్ద నుండి వచ్చిన వాడని ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు. ఇతడు ఒక దేవుని యొక్క సేవకుడు, ఇతడు ఒక ప్రవక్త అని గ్రహించిన వాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క గుడ్డివాడు. ఇక్కడ ఈ యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఆయన కార్యాలు మరువడు వివరిస్తూ ఉన్నాడు ఇతర వ్యక్తి. దేవుని యొక్క సన్నిధిలో పొందుకున్న మేలును బట్టి కృతజ్ఞతాపూర్వకముగా తన జీవితంలో తను చేసిన మేలును తలంచుకుంటూ అనేక మందికి వివరించే విధంగా నువ్వు మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు? అంధకారమైన స్థితిలో నువ్వు నడిపించబడ్డావా? అంధత్వంలో నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? లేక మనోనేత్రాలు వెలిగించబడిన వారిగా నీ జీవితాన్ని మార్చుకొని జీవించగలుగుతున్నావా? మనోనేత్రములు కలిగిన వాడు ఏం చేస్తాడంటే, దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ, దేవుడిచ్చిన వారికి ఇచ్చిన ఏ మహిమైశ్వర్యం ఇచ్చాడో, ఎలాంటిది వారికి ఇచ్చాడో అలాంటి వాటన్నిటిని అన్నిటినీ గ్రహించగలుగుతున్నాడు. నీవు గ్రహించగలుగుతున్నావా? ఆయన చేసిన మేలులను బట్టి నువ్వు తలంచుకొని నీ జీవితాన్ని నడిపించబడుతున్నావా? ఒక గుడ్డివాడు తన జీవితంలో పొందుకున్న దాన్ని బట్టి దేవుని ఎదుట తన యొక్క క్రియలను వెల్లడి చేసుకుంటున్నాడే. నీకు నీ దేవుడు నీ ఇచ్చిన ఒక మేలును బట్టి, నీకు చేసిన ఆ యొక్క అద్భుతాలను బట్టి నీవు దేవుని సన్నిధిలో ఎంతగా నమ్మకంగా జీవించగలుగుతున్నావు? ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించగలుగుతున్నావా? ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి వచ్చాడని నమ్ముతున్నావా? ఆయన ఒక సేవకుడు, ఆయన ఒక ప్రవక్త అని నువ్వు గ్రహించావా? నువ్వు ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన కార్యాలని మరొక వాటిని వివరించే విధంగా నువ్వు మార్చబడ్డావా? ఇంకా నీ జీవితంలో ఏం చేయబడాలంటే, ఆయనకి శిష్యులుగా నువ్వు మార్చబడాలి. క్రీస్తునకు శిష్యులుగా నీ జీవితాన్ని నడిపించుకుంటేనే, ఆ క్రీస్తునకు శిష్యులుగా నువ్వు చేయబడితేనే నీ జీవితంలో ఏమంటాడంటే, ఇందువలన మీరు శిష్యులుగా మార్చబడ్డారు. ఇప్పుడు మీరు నాకు శిష్యులుగా మార్చబడ్డారు అంటే, ఇక్కడ మార్చబడటానికి కారణం ఏమిటి అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెల్లా మీకేది కావాలో దానిని నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. మీరు ఏది అడుగుతారో దాన్ని నేను అనుగ్రహిస్తాను. మీరు బహుగా ఫలించుట వలన తండ్రికి మహిమ కలుగుతుంది.
మనం జీవితాల్లో ఫలించే అనుభవంలో ఉండాలి. మన యొక్క జీవితాల్లో మేలులు అనుభవించే వారిగా ఉండాలి. ఈ మేలులకు తగినట్లుగా మన జీవితాన్ని ఫలించిన అనుభవములు మనం కృతజ్ఞతాపూర్వకమైన జీవితాన్ని కలిగిన వారిగా మార్చబడాలి. ఒక గుడ్డివాడు తన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఒక గుడ్డివాడు ఒకడు మనోనేత్రాలు తన జీవితంలో ఆ నేత్రాలు వెలిగించబడినప్పుడు ఏ విధమైన స్థితిలో ఉన్నాడు? ఒక మాట చదువుకుంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటది. చదువుకుందాం అనుకున్నాను. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమైన వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిని మనోనేత్రములు గ్రుడ్డితనము కలగజేసాను. అంధకారములో నుండి వెలుగును ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడించుటకు వారి హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకొనట్లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అయినని మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేమును మీ పరిచారకులుగా ఉన్నామని ప్రకటించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. వీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అంటున్న మాటను బట్టి దేవుని యొక్క స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనపరచు నిమిత్తము సువార్త వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగజేస్తుంది. ఈ గ్రుడ్డితనం కలగ చేయబడుతుంది. అవిశ్వాసిగా మార్చబడిన వాడు ఒక గుడ్డివాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచకుండా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండకుండా అతడు తన జీవితంలో ఎప్పుడైతే అవిశ్వాసానికి చోటిస్తున్నాడో తన యొక్క జీవితంలో ఒక అంధుడుగా మార్చబడ్డవాడు, ఒక మనోనేత్రం వెలిగించబడలేని స్థితిలో నడిపించబడుతున్న వ్యక్తి. అందుకంటుంది యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుందండి. మరి నువ్వు అంధుడుగా ఉన్నావా, లేక నీకు దేవుడిచ్చిన ఒక మనోనేత్రాన్ని మీరు వెలిగించుకున్న వారిగా నువ్వు కనబడుతున్నావా? ఇంకా మనం చదువుకుంటే ఇక్కడ ఆ గుడ్డివాడు ప్రభువుని ఆయనను సంబోధిస్తున్నాడు అనగా అంటే తను ఆ యొక్క వ్యక్తిని తన జీవితంలో గుర్తు ఎరిగిన వాడే తనకున్న విలువని కాపాడుతున్నాడు. అతడు తన జీవితంలో ఆ ప్రభువుని గురించి ఆయనను సంబోధిస్తున్నాడు. ప్రభువా అని సంబోధిస్తూ తన జీవితంలో ఆ యొక్క మర్యాదస్తుడుగా ఆ యొక్క వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తుని అతడు సంబోధిస్తూ ఉన్నాడు. మర్యాదగా అతడు ఘనపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఇతనిలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఆ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడిగా కనబడుతున్నాడు. ఇతడు ధైర్యముగా దేవుడు చేసిన కార్యాలను చెబుతున్నాడు. పాపము పోగొట్టుకొని ఆ దేవుడిని వెంబడించేవాడిగా కనబడుతున్నాడు. ఆ పాపమును విడిచిపెట్టి ఆ దేవునిని ప్రభువుని ఆరాధించే వ్యక్తిగా కనబడుతున్నాడు. నిజమైన ఈ యొక్క నిజమైన అంధత్వంలో ఉన్న వారు నడిపించబడుతున్న పరిస్థితి ఎలా ఉంది అంటే ఎంత చెప్పినా వినరు. వారు వాగ్దానమునకు దిగుదురు కానీ వారి యొక్క జీవితాలు దేవుని యొక్క మాటలు ఎన్ని చేసిన కార్యాలను వాటి వివరించలేని పరిస్థితిలో కనపడతాయి. ఆ యొక్క యేసు క్రీస్తుకి శిష్యులుగా ఉండరు కానీ ఆచారాలకు శిష్యులుగా మార్చబడుతూ ఉంటారు. లోక సంబంధమైన ఆచారాలలో నిలబడి వారి జీవితాలు నడిపించబడతాయి. దేవుడిచ్చిన యొక్క క్రీస్తునకు శిష్యులుగా మార్చబడే పరిస్థితి కనబడదు. పరిచారకులు ప్రభువాడని అంటూ ఉన్న అంటే ఈ సత్ప్రవర్తన కలిగి ఉండరు.
ఆయన సంబోధిస్తున్న సంబోధనకు మర్యాదస్తులుగా ఆయనని గణపరిచే పరిస్థితిలో కనపడరు వీళ్ళు. వారి వారి యొక్క జీవితాల్లో వారు ఏమనుకుంటూ ఉంటారంటే, ప్రభువాడు కాదని, ప్రభు ఆయన కాదని వారు ఏం చేస్తూ ఉంటారంటే, వీరికున్న ఆ అంధత్వమును బట్టి, వీరికున్న ఈ యొక్క నిజమైన అంధత్వ జీవితాల్లో ఉన్నారు కనుక ఆ ప్రభువుని గుర్తించలేరు. ప్రభువునకు మర్యాదించడానికి అవకాశం లేదు. ఆయనని గణపరిచే స్థితిలో వాళ్ళు నడిపించలేని పరిస్థితి ఉంది. ఆ దేవుని యొక్క బోధను వారు తిరస్కరించేవారుగా కనబడుతున్నారు. వారి యొక్క జీవితాలలో ఆయన చేసే మేలును తలంచుకునే పరిస్థితి కనపట్ల, ధైర్యముగా దేవుని ఎదుట తమ జీవితాలను అప్పగించుకునే పని కనపట్ల. అందుకే ఈ లోకంలో ఆధ్యాత్మికముగా అవిశ్వాసులుగా వారు నడిపించబడుతున్నారు కనుకనే వీరు గుడ్డివారుగా ఉంటున్నారు. ఈ గుడ్డివారుగా ఉండి ఆ పాపంలోనే నిలిచి ఉండే పరిస్థితి కనబడుతుంది. నిజమైన అంధుడు ఏం చేయబడతాడు? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు కదా, అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. కానీ మేమైతే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు వెల్లడించిన మా హృదయములలో ప్రకాశించెను కనుక మేము ఆయనకి ప్రకటించటం మేము మానట్లేదు అంటున్నాడు. ఆ దేవుని పనిలో నమ్మకంగా జీవించగలుగుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడో, ఎలాంటి నిజమైన అంధత్వంలో నడిపించబడుతున్న వ్యక్తిని ఏర్పరచుకున్న వాడిని ఏ విధమైన స్థితిలోనికి తీసుకొచ్చాడో తన జీవితంలో గుర్తెరిగిన వాడుగా కనబడుతున్నాడు. అంటే ఆ యొక్క వ్యక్తిని గుర్తు ఎరిగిన వాడిగా కనపడుతున్న స్థితి ఎలా ఉందో ఆ వ్యక్తి గ్రహించాడు. తన జీవితంలో ఒక గుడ్డితనంగా మార్చబడిన వాడే, తన జీవితంలో ఒక అంధుడుగా ఉన్నవాడే, ఆ అంధుడుగా ఉన్నవాడిని తన జీవితంలో ఏ స్థితిలోనికి నడిపించాడో ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేస్తున్నాడే. పూర్వం నేను దోషకుడిని, నేను ఆ యొక్క జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డానో నా దేవుడికి తెలుసు. నేను చేసిన పని నేను చేశాను, అవిశ్వాసముగా చేశాను. అక్కడ అంటాడు, తెలియక చేసితిని, దేవుడు నన్ను ఇప్పుడు కనికరించాడు. నా జీవితాన్ని కనికరించి తన పరిచర్యకై నమ్మకమైన వాడిగా ఎంచుకున్నందుకు నేను ఇప్పుడు క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై జీవిస్తున్నాను. నీవు జీవించగలుగుతున్నావా? దేవుని ఎదుట దేవుని యందు విశ్వాసం ఉంచి నడిపించబడుతున్నావా? ఆ క్రీస్తు దేవుని యొద్ద నుంచి వచ్చాడని నమ్ముతున్నావా? ఆయన ఒక ప్రవక్తని గుర్తించగలుగుతున్నావా? నీవు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమ నుంచి విడిపించిన వాడు, దేవుని యొక్క కార్యాలు జరిగించిన వాడి యొక్క మరిచే స్థితిలో నీ జీవితం ఉందా, లేక దేవుణ్ణి వివరించగలిగే స్థితిలో ఉన్నావా? ఆ క్రీస్తునకు నువ్వు శిష్యులుగా మార్చబడుతున్నావా, లేక నీ జీవితంలో ఆచారాలకు నువ్వు శిష్యులుగా మార్చబడుతున్నావా? ఆ గుడ్డివాడు ఏ విధంగా తన జీవితంలో ప్రభువును గ్రహించి ఆ యొక్క వ్యక్తిని మర్యాదస్తుడిగా సంబోధిస్తూ ప్రభువా అని ఆ యొక్క వ్యక్తిని గ్రహించి మర్యాదస్తుడిగా ఆ యొక్క వ్యక్తి పిలవగలుగుతున్నాడే. నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రభువుని, ఆ యొక్క వ్యక్తిని నువ్వు గ్రహించి ఆ వ్యక్తికి నువ్వు ఇస్తున్నావా మర్యాదని? ఆ దేవుని యొక్క చిత్తమును జరిగించడానికి ఆ యొక్క గుడ్డివాడు తన జీవితంలో దేవుని సన్నిధిలో అప్పగించుకున్నాడే. అతడు దేవుడు చేసిన కార్యాలను వివరంగా ధైర్యముగా చెబుతూ ఉన్నాడే. నీవు చెప్పగలుగుతున్నావా? దేవుడు చేసిన మేలులను దేవుని సన్నిధిలో అనేక మందికి చెప్పగలుగుతున్నావా? నీ చేసిన దేవుడు నాకు ఈ విధంగా చేశాడని కార్యాలను చెప్పగలిగే స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా? పాపము పోగొట్టుకొని ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని వెంబడించి ఆయనని ఆరాధించే వ్యక్తిగా మార్చబడ్డాడు ఈ యొక్క గుడ్డివాడు. ఈ గుడ్డివాడి యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో, అంధకారం తొలగించబడిన వాడే, మనోనేత్రములు వెలిగించబడిన వాడే తన జీవితంలో నడిపించబడుతున్నాడే. మరి నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఈ యొక్క 9 అనుభవాల్లో ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో మనకు గుర్తు చేస్తున్నాడే. ఒక గుడ్డివాడి యొక్క జీవితం మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత తన జీవితాన్ని గ్రహించిన వాడే తన యొక్క స్థితి ఎలా ఉందో తన నడవడికను చూసుకొని జాగ్రత్తగా నడుచుకుంటున్నాడే. మరి మన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాం?
దేవుడు చేసిన అద్భుతాలను ఆ యొక్క కార్యాలందు విశ్వాసం కలిగి లేక, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మక, మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి ఆయన ప్రవక్త కాదని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ప్రవక్త కాదని వారు ఆ జీవితాల్లో నడిపించబడుతున్నారు, ఆయన సేవకుడు కాదని. ఇలా ఎన్ని సమస్యలు, ఎన్నో కార్యాలు చేసినా ఆ యొక్క వ్యక్తి యొద్ద వీరు నమ్మిక ఉంచలేని పరిస్థితి కనబడుతుంది. వీరు క్రీస్తునకు శిష్యులు కాక ఆచారాలకి శిష్యులుగా మార్చబడుతున్నారే. కనుక మన జీవితాల్లో వేటి విషయాలు మన జీవితాల్లో కాపాడుకుంటున్నాము. ఒక గుడ్డివాడిని చూపిస్తున్నాడు, ఒక అంధుడిని చూపిస్తున్నాడు. అంధుడు తన జీవితంలో మనోనేత్రాలు వెలిగించబడిన వాడిగా కనబడ్డాడు కనుకే అతని జీవితాన్ని మార్చుకుని దేవుని ఎదుట తన యొక్క స్థితిని నిలబెట్టుకోగలిగిన వాడిగా మార్చబడ్డాడే. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఒక అంధకారమైన స్థితిలోంచి మనల్ని నడిపించాడు, ఒక మనోనేత్రాలు వెలిగించిన వాడిగా మనల్ని చేసుకున్నాడు. ఆ చేసుకున్న కార్యాలను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నిలకడగా నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా, లేక ఆ స్థితిలో నీ జీవితాన్ని, ఆ యొక్క జీవితాన్ని నువ్వు దేవునికి వ్యతిరేకంగా మార్చుకుంటున్నావా? ఇక్కడ అంటున్న మాట, మనోనేత్రములు వెలిగించబడిన అందులో యేసు పిలిచిన పిలుపు ఎలాంటిదో, ఆయన శ్వాసం యొక్క మహేశ్వర్యం ఏంటిదో మనం గ్రహించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది అంటున్నాడు. ఈ గుడ్డితనం మనలోంచి తొలగించబడి మనం విశ్వాసులుగా మార్చబడదాం. అవిశ్వాసాన్ని తొలగించుకుందాం. ఈ మాటలు మేనికిడులు దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఉదయ కాలంలో మీ సన్నిధిలో నా తండ్రి మాట్లాడిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఒక గుడ్డివాడిని మాకు పోలి చూపించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. గుడ్డివాడు తన జీవితంలో మనోనేత్రాలకు వెలిగించినప్పుడు నా తండ్రి అతడు ఏం చేశాడో అతన్ని బట్టి మేము కూడా పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. నిజమైన అంధత్వం కలిగిన వారు తమ జీవితాలు నీ కార్యాలు ఎవరించలేరు, నిన్ను గ్రహించలేరు. అయ్యా నా తండ్రి, నీవు నా తండ్రి అయ్యా నువ్వు ప్రభు అని నిన్ను కనపరచలేని స్థితిలో ఉన్నారు. అటుగా మా జీవితం ఉండక మనోనేత్రాలు వెలిగించిన ఒక గుడ్డివాడి వల్ల మా జీవితాలు కూడా ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.